నీటిలో ముంచబడటం లేదా కడిగి వేయబడటం ద్వారా జ్ఞానస్నానాన్ని మనం పొందుతున్నామని క్రైస్తవులుగా విశ్వసిస్తున్నాం. జన్మ పాపము నుండి శుద్ధీకరించబడటం, పాపమునకు మరణించటం, క్రీస్తుతో నూతన వ్యక్తిగా అవతరించటం లేదా గుర్తింపు పొందటం అని కథోలిక సంక్షేపం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ముంచబడటం, కడిగి వేయబడటం, ఇమ్మర్షన్ లేదా నిమజ్జనం అనే పదాన్ని 3 కోణాల్లో ధ్యానించేందుకు ప్రయత్నం చేద్దాం మరియు వాటి యొక్క పర్యవసానాల గురించి. మొదటిది, నీటిలో ఉంచబడటం ద్వారా ఒక వస్తువు కొంత మార్పుకు లోనవుతుంది. అది కడిగి వేయబడటం కావచ్చు లేదా బరువు ఎక్కడం కూడా జరగవచ్చు. ఉదాహరణకు ఒక చెక్కను లేదా ఒక దూలాన్ని కాసేపు నీటిలో ఉంచినట్లయితే మార్పు తప్పకుండా ఉంటుంది. రెండవ కోణం, మనం మానసికంగా భావోద్వేగాలతో సంభాషణలో కూడా ఇతరులతో నిమజ్జనం అవుతున్నాం. అది ఫ్రెండ్షిప్, సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ లేదా మ్యారేజ్ అనేటటువంటి పరిస్థితుల కారణం చేత వారే మనం లోకమై జీవిస్తాం. మన యొక్క ఆలోచనలో, ప్రవర్తనలో మార్పును చూస్తాం. ఆ మార్పు ఇతరులపై ఆరాధనా భావాన్ని పెంచవచ్చు లేదా ద్వేషాన్ని, హేయ భావాన్ని కల్పించవచ్చు. ఇక్కడ కూడా మార్పు మాత్రం తథ్యం. ఇక మూడవ కోణం, విద్య, ఉద్యోగం, సంస్కృతి అనే నీటిలో లేదా స్థితిలో మనం నిమజ్జనం అవ్వటం వల్ల ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ కల్చరల్ ఇమ్మర్షన్. విద్య వల్ల మరింత శోధిస్తాం, లోతైన జ్ఞానం పొందుతాం. మార్పు ఉన్నత ఆశయాలను తేవచ్చు లేదా పెద్దలను లెక్క చేయని గుణాన్ని కూడా కల్పించవచ్చు. మార్పు తథ్యం. పనిచేసే స్థలాల్లో నీవు మమేకమై నేర్చుకోవచ్చు, కొత్త ఆలోచనలను విస్తృతంగా పెంచుకోవచ్చు. తద్వారా నీ వారికి తగిన సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. మార్పు మాత్రం తథ్యం. తరచూ మనం చూస్తున్నాం, గ్రామాల నుండి చుడీదారులో వెళ్ళినటువంటి పిల్లలు జీన్స్, టాప్స్ లేదా స్కర్ట్స్లో దర్శనం ఇవ్వటం మనం చూస్తున్నాం. విద్య, సంస్కృతి, భాష ఇవన్నీ అలవర్చుకోవటం వల్ల మార్పులు జరుగుతున్నాయి. ఎక్కడ చదువు, ఆదాయం పెరుగుతుందో దుస్తులు కొరచగా మారుతున్నాయి. మార్పు మాత్రం తథ్యం. ఇంకా ఎన్నో ఆరోగ్యకర, అనవసరమైన అలవాట్లలో లేదా పరిస్థితుల్లో మునుగుతూ ఉన్నాం. మార్పు మంచికై ఉండాలి, లేనట్లయితే ఆ పరిస్థితి నుండి దూరంగా వెళ్ళటమే సబబు. జ్ఞానస్నానం ద్వారా నీవు జ్ఞానము చేత నింపబడాలని, తగనిది తొలగించుకోవాలని, క్రైస్తవ గుర్తింపు కేవలం సర్టిఫికెట్లలో కాదు ప్రవర్తనలో అని తెలుసుకునేలా చేయాలి. నాడు యావే బానిసత్వం నుండి ఇజ్రాయేలు ప్రజలను నీటి ద్వారా రక్షణను ఇస్తూ ఉన్నారు. మానవునిగా మన మధ్యలో మనతో మమేకమవ్వటమే పెద్ద ఉదాహరణ. నేను అన్నింటిలో బాగానే ఉన్నాను అనే ధోరణి మనందరం కూడా వీడాలి. ఏ విషయాల్లో నేను మార్పులు పొందాలో గుర్తించుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుని వాక్కులో నేను మునిగి తేలాలి, నూతన వ్యక్తిగా జీవించాలి. ఆత్మదేవుడు మీ అందరిపై వేంచేయును గాక. ఆమేన్.